అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. తెలంగాణలో బీజేపీకి మంచి రోజులు రాబోతున్నాయా? పార్టీ క్యాడర్ కోసం ఒక్కటైనట్టున్నారు ముగ్గురు ఎంపీలు. మరి ముఖ్యంగా మూడు బలమైనటువంటి సామాజిక వర్గాల నేపథ్యం కలిగినటువంటి వారు అయితే తాజాగా కలిసిపోయారు ఈటెల రాజేందర్, ధర్మపురి రఘునందన్ రావు. అయితే ఉద్యమ నాయకుడిగా ఈటెల రాజేందర్కు బలమైనటువంటి నేపథ్యం ఉంది. తెలంగాణలోని పల్లెల్లో ఈటలకు మంచి గుర్తింపు కూడా ఉంది. అదేవిధంగా కల్టు పాలిటిక్స్ చేయడంలో అరవింద్ దిట్టగా కనిపిస్తూ ఉంటారు. అయితే క్యాడర్కు మాటలతో బూస్టింగ్ ఇవ్వగల ధర్మపురి కూడా వీరితో కలిసినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా చెప్పాలంటే సబ్జెక్టు ముందు పెట్టి మడత పెట్టేటువంటి నైజం వకీల్ సాబ్ది. ముగ్గురు కలిస్తే ప్రత్యర్థులకు చుక్కలేనంటున్నారు కాషాయ దళం. సో ఈ ముగ్గురు కలిసి తెలంగాణ బీజేపీని ఇకపైన ముందుకు తీసుకెళ్లబోతున్నారా? గతంలో జరిగినటువంటి ఎన్నికల నేపథ్యంలో బీజేపీకి వచ్చినటువంటి ఫలితాలపైన బీజేపీ ఎలర్ట్ అయిందా? ఈ నేపథ్యంలోనే తెలంగాణలో పెద్ద దిక్కుగా బీజేపీకి కీలకమైనటువంటి నేతలుగా ఉన్నటువంటి ముగ్గురు ఎంపీలు ఒకటేటువంటి పరిస్థితులు వస్తున్నాయా? వివిధ సామాజిక వర్గాలు ఏకమైతే తెలంగాణలో బీజేపీ బలం మరింత పెరగనుందా? ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి సతీష్ లైవ్ తీసుకునే ముందు ఒక్కసారి తెలంగాణలో ఈ నేతల యొక్క బలాబలాలు కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈటెల రాజేందర్ గారు బియాండ్ పార్టీ లైన్స్ ఓ టైంలో చూస్తుంటే మా నాయన ఉండే, ఆయనకి పార్టీలకు అతీతంగా ఆయనని ఇష్టపడుతుండే అందరూ. ఆయన పిసిసి అధ్యక్షుడుగా ఉండి తెలంగాణ మూవ్మెంట్లా టీఆర్ఎస్ తోటి అలయన్స్ చేసుకున్నప్పటికీ ఆంధ్ర వాళ్ళు ఇష్టపడుతుండే ఆయన. ఆంధ్ర వాళ్ళకి మనసు నొప్పియకుండా తెలంగాణ వాదానికి రాజకీయం చేసిండు ఆయన. ఆ తరహాలో ఇవాళ తెలంగాణలో రాజకీయ నాయకులు ఎవరైనా మిగిలిపోయినంటే చాలా తక్కువ ఉంటారండి. అందులో నెంబర్ 1 హుందాగా ఉండే నాయకుడు ఈటెల రాజేందర్ గారు. సో వీళ్ళందరికీ పార్టీలతో సంబంధం లేదమ్మా. వీ క్యాన్ వర్క్ విత్ దెమ్ విత్ ఇన్ పార్టీ, అవుట్ సైడ్ పార్టీ ఆల్సో. దే విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ఎవ్రీవన్. వాళ్ళు ఎలక్షన్లు అయిపోయినాక రాజకీయాలు పట్టించుకునే వ్యక్తులు కాదు. వాళ్ళని గౌరవించే అవకాశం దొరికినందుకు నిజామాబాద్ పార్లమెంట్ తరఫున ఆయనకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక ఈటెల రాజేందర్ అన్నగారు నేను ఇందాక మాట్లాడుకుంటా ఉన్నాం. మన ఇద్దరం కలిసి తెలంగాణలో భారతీయ జనతా పార్టీని పవర్లకు చేసే బాధ్యత తీసుకుందామని మేము మాట్లాడుకుంటాం. ఆయన 7 సార్లు ఎమ్మెల్యే, 7 సార్లు ఎమ్మెల్యే. నేనైతే 7 సార్లు, నా లక్కీ నెంబర్ 7. కానీ 7 సార్లే కాలే నేను ఇప్పటికి. ఆయన ఒకసారి ఎంపీ, ఓ 10 సంవత్సరాలు మంత్రి, అన్నిటికంటే మించి టీఆర్ఎస్ పార్టీ పుట్టిన కాడికి వెళ్ళి తెలంగాణ ఉద్యమవాది. అటు సౌమ్యం, ఇటు స్పీడు. ఒకసారి మా ప్రతినిధి సతీష్ దగ్గరికి వెళ్దాం. సతీష్ చెప్పండి, ఓవరాల్గా ఎలా చూడాలంటారు? ఎందుకంటే అరవింద్ మాత్రం పూర్తి స్థాయిలో ఈటలపైన ప్రశంసల వర్షం కురిపిస్తున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అంటే బీజేపీ ఏమైనా గేమ్ చేంజ్ చేసిందా, వ్యూహం ఏమైనా మార్చిందనుకోవాలా? ఎస్, ముఖ్యంగా ఏదైతే నిజామాబాద్కు సంబంధించినటువంటి కౌన్సిలర్లు సన్మానంలో భాగంగా ముఖ్యంగా ఈటెల రాజేందర్ని అక్కడికి పిలిచి అందరికీ కూడా సన్మానం చేసిన పరిస్థితి ఉంది. దాంట్లో ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఆ వ్యాఖ్యలు ముఖ్యంగా ప్రస్తుతం బీజేపీ క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ క్యాడర్ అంతా కూడా ఆయన చేసినటువంటి కామెంట్స్తో ఒక్కసారిగా ఉత్సాహంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఈటెల రాజేందర్ అంటే ముఖ్యంగా ఈ ముగ్గురు కూడా ఎవరైతే ఈటెల రాజేందర్, అలాగే ధర్మపురి అరవింద్, అలాగే రఘునందన్ రావు, వీళ్ళు ముగ్గురు కూడా కలిసి పనిచేయబోతున్నారు. సో ఆ బాధ్యత నేను తీసుకుంటాను అంటూ కూడా ధర్మపురి అరవింద్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు బీజేపీలో కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది ఇప్పటికే. అయితే బీజేపీలో ముఖ్యంగా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంటారు. ఒక్కొక్క వర్గం ఉంటుంది. ఇటు కిషన్ రెడ్డి వర్గం, ఇటు ధర్మపురి అరవింద్ వర్గం, ఇటు ఈటెల రాజేందర్ వర్గం, ఇటు రఘునందన్ రావు వర్గం, ఇట్లా ఎవరికి వారే వర్గాలుగా ఉంటారు. బీజేపీలో ఇట్లా మొత్తం కూడా ఉంటుంది అని కొంత స్పెక్యులేషన్స్ వచ్చినాయి. దాని తర్వాత మొత్తం కూడా అసలు బీజేపీ తెలంగాణలో ఎదగకపోవడానికి ప్రధాన కారణం ఎవరికి వారు మొత్తం కూడా గ్రూపులు కట్టి గ్రూపు రాజకీయాలు చేస్తూ ఉంటారు. ఒక పార్టీలో ఇట్లా రాజకీయాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా అక్కడ కార్యకర్తలు కొంత మేర
ఇదైన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ముఖ్యంగా వీళ్ళు ముగ్గురు కలవనున్నారు. అటు సామాజిక వర్గాల పరంగా కావచ్చు, మొత్తం కూడా ఇటు రఘునందన్ రావు ఉమ్మడి మెదక్ హ్యాండిల్ చేసే అవకాశం ఉంది. ఉమ్మడి నిజామాబాద్ను ధర్మపురి అరవింద్, దాంతోపాటుగా ఇటు ఈటల రాజేందర్ కరీంనగర్, సో మొత్తం కూడా అటు బండి సంజయ్ వీళ్ళందరూ కూడా మరి చూసుకునే అవకాశం ఉంటుంది. ఉత్తర తెలంగాణ మొత్తం కూడా దాదాపు వచ్చే ఎలక్షన్స్లో బీజేపీ వశం చేసుకునే ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తూ ఉంది. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు గతంలో ఏదైతే శీతాకాలపు సమావేశాల్లో రఘునందన్ రావు నేను ఇద్దరం కలిసి పనిచేస్తున్నామంటూ కూడా ధర్మపురి అరవింద్ ఢిల్లీ వేదికగా ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఈటల రాజేందర్ గురించి మాట్లాడడం కావచ్చు, ముఖ్యంగా ఇవి ప్లస్ పాయింట్ అనుకోవచ్చు సిరాజ్. ఎందుకంటే ఈటల రాజేందర్ కొంత మాస్ ఇమేజ్, సౌమ్యుడు, ఎక్స్పీరియన్స్ ఉంది, దాదాపు 20-30 కానీ సతీష్ అదే ఈటల రాజేందర్ రీసెంట్గా చేసినటువంటి కొన్ని కామెంట్స్ కూడా ప్రకంపలు రేపినాయి. సో కేసీఆర్ మా బాస్ అనేటువంటి కామెంట్ చేశారు. అధ్యక్ష పదవికి సంబంధించినటువంటి ప్రయత్నాలు అనే దాని మీద కొంతవరకు వివాదం నడిచినటువంటి పరిస్థితి. అంటే ఈటల రాజేందర్ బీజేపీలో కొంతవరకు అసంతృప్తిగా ఉన్నారు అనేటువంటి ఊహాగానాలు కూడా వ్యక్తమైనాయి. అయితే తాజాగా ఈ స్టేట్మెంట్ కానివ్వండి, సంయుక్త సమావేశాలు కానివ్వండి, వాటన్నిటికీ చెక్ పెట్టడానికి అనుకోవాలా? డెఫినెట్గా వాటన్నిటికీ చెక్ పెట్టడంతో పాటు ముఖ్యంగా క్యాడర్నంతా సమన్వయం చేసుకోబోవడానికి కూడా ప్రయత్నం జరుగుతూ ఉంది. సో ఏదైతే కొంత అధిష్టాన వర్గం కావచ్చు, ఇటు కీలకంగా ఉన్నటువంటి లీడర్స్ కావచ్చు, కీలకంగా ఉన్నటువంటి లీడర్స్ అంతా ఒకటవుతూ ఉన్నారు. 2029లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే ఎజెండా. ధర్మపురి అరవింద్ మాస్ లీడర్గా ఉంటారు. ఆయన చేసేటువంటి ఏ కామెంట్స్ అయినా కూడా కొంత మాసు అంటే కార్యకర్తలకు కావచ్చు, ఇటు మొత్తం కూడా ఆ శైలి ఉంటుంది. ఇటు ఈటల రాజేందర్ విషయానికి వస్తే ముఖ్యంగా ఉద్యమకారుడు, ఉద్యమం వచ్చినప్పటి నుంచి కూడా ఆయన తెలంగాణ కోసం కొట్లాడిన పరిస్థితి ఉంది. మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది, సో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది. ఇట్లా మొత్తం కూడా కొంత సౌమ్యుడు, ఇటు సౌమ్యం, అటు ఫైరు. సో దాంతో పాటుగా ముఖ్యంగా రఘునందన్ రావు ఇక్కడ ఏ సబ్జెక్టునైనా ఎంతటి విషయాన్నైనా కానీ మరి వాళ్ళ ముందు పెట్టి వాళ్ళనే క్వశ్చన్ చేసే శైలి ఆయనకు ఉంటుంది. కాబట్టి రఘునందన్ తోటి మాట్లాడాలంటే కూడా కొంత ఇటు ఆపోజిట్ మా ఎమ్మెల్యేలైనా, సో ఇంకా ఎవరైనా మాట్లాడాలన్నా కొంత ఆచితూచి మాట్లాడిన అవసరం ఉంటుంది. కాబట్టి మరి రఘునందన్ రావుతో ఇట్లా వీళ్ళు ముగ్గురు కలిస్తే అటు ఒకవైపు ఫైర్ బ్రాండు, ఇటు సౌమ్యుడు, మొత్తం కూడా ఇటు ఈయన అంటే ముఖ్యంగా ఈ న్యాయానికి సంబంధించినటువంటి ఆ కీలకమైన అంశాలకు సంబంధించినటువంటి దాంట్లో దిట్టగా వ్యవహరిస్తూ ఉంటాడు. సో కోర్టు పరంగా కూడా అన్ని లాజిక్లు లేచినటువంటి రఘునందన్ రావు, వీళ్ళు ముగ్గురు కలిసి కూడా మొత్తం ఇప్పుడు 3 జిల్లాలను కూడా మరి ఏలే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. క్యాడర్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజామాబాద్ ఆల్రెడీ కన్ఫామ్ అయిపోయింది. దాని తర్వాత కరీంనగర్లో 2 ఉన్నారు, ఈటల రాజేందర్ కావచ్చు, అలాగే ముఖ్యంగా బండి సంజయ్ కావచ్చు. ఇటు మెదక్ను కూడా రఘునందన్ చేతుల్లో పెట్టి రఘునందన్ చూస్తూ ఉన్నాడు. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో పెద్ద ఎత్తున ఇటు ఉత్తరాంధ్ర మొత్తం కూడా, ఉత్తర తెలంగాణ మొత్తం కూడా వీళ్ళు బీజేపీ వశం చేసుకోవడానికి తీవ్ర ప్రయత్నం చేస్తారు కొంతవరకు. ఎందుకంటే రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికలు చూసిన తర్వాత పార్టీ క్యాడర్ పైన పూర్తి స్థాయిలో అధిష్టానం అసంతృప్తిగా ఉంది అనేటువంటి అంశం. సో నితిన్ నవీన్ కొంతవరకు తెలంగాణ బీజేపీ నేతలకు క్లాస్ స్పీకర్ వెళ్ళి ఏ విధంగా మీరు ఏదైతే ఎక్సఫిషియోకి సంబంధించినటువంటి ఓటు ఉందో దాన్ని ఎలా వినియోగించుకుంటారు అనేటువంటి వాదన బలంగా వినపడింది. అంటే అధిష్టానం పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిన తర్వాత సో వచ్చేటువంటి ఎన్నికలే సమాయత్తమైనటువంటి యోచనలో భాగంగా ఈ ముగ్గురి కలయిక ఉంటుంది అనుకోవచ్చా? డెఫినెట్గా ఇప్పుడు వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాడు ధర్మపురి అరవింద్. ముఖ్యంగా ఇటు ఉమ్మడి మెదక్, అటు కరీంనగర్ ఈ 2 జిల్లాలను కూడా, ఉమ్మడి జిల్లాలను కూడా ఏకం చేసుకొని పోయి ముఖ్యంగా అధిష్టానం ముందు మా జిల్లాలు మేమైతే ఏదైతే బాధ్యత తీసుకున్నామో మెదక్ కావచ్చు, ఇటు కరీంనగర్ కావచ్చు, ఇటు నిజామాబాద్ కావచ్చు, ఈ 3 జిల్లాలు మేము బాధ్యత తీసుకున్నాం, మా తరపున ఇన్ని సీట్లు గెలిచినాయి అని చెప్పుకోవడానికి ఆయన ఈ తీవ్ర ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే కొంత ఆయన బహిరంగంగానే విమర్శలు చేస్తూ ఉంటాడు. అధిష్టానం ఇక్కడున్న తెలంగాణ అధిష్టానం కొంతమేర ఇక్కడ బీజేపీ అధికారంలోకి రాకుండా చేస్తుందా అనేది ఆయన ఒక్కొక్కసారి బహిరంగంగానే మాట్లాడుతున్న పరిస్థితులు ఉంటుంది. కిషన్ రెడ్డి పైన మరి ఆయన చెప్పాలి ఎందుకు ఓడిపోతుందో అన్నట్టు కూడా మాట్లాడిన పరిస్థితులు కనబడతాయి. కాబట్టి ముఖ్యంగా నితిన్ నబీకి సో ఈ వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున 3 ఉమ్మడి జిల్లాల నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ సీట్లు గెలిపించుకొని ఆయన దగ్గరికి వెళ్ళి మరి ఏదో ఒక నిర్ణయం తీసుకొని 2029లో మరి అధికారంలోకి రావాలంటే ఇట్లా పనిచేయాలనే సూచన తీసుకొని వెళ్ళే అవకాశం ఉంటుంది. సో తద్వారా అధిష్టానం కూడా వీళ్ళ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి సో నిన్న చేసినటువంటి
చేసినటువంటి ప్రకటన మొత్తం కూడా ప్రస్తుతానికి చర్చనీయాంశంగా మారింది. ఇది బీజేపీ నాయకులకు ఒక శుభ పరిణామం, బీజేపీ కార్యకర్తలకు, కల్టు బీజేపీ వాళ్ళకైతే ఇది ఒక శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. సిరాజ్. రైట్ సతీష్, థ్యాంక్ యూ. మొత్తం మీద తెలంగాణ బీజేపీకి మంచి రోజులు వచ్చాయా అంటే అవునండి సమాధానం వినబడుతుంది. ప్రధానంగా పార్టీతో పాటుగా క్యాడర్ కోసం ఒక్కటయ్యారు ముగ్గురు ఎంపీలు. సో 3 బలమైనటువంటి సామాజిక నేపథ్యం కలిగినటువంటి వ్యక్తులు ఒక్కటైతే తెలంగాణలో బీజేపీని ముందుకు నడిపించవచ్చనేటువంటి వ్యూహంతో ముందుకు వెళ్తున్నారా? తాజాగా ఈటెల రాజేందర్తో పాటుగా ధర్మపురి అరవింద్, అదేవిధంగా రఘునందన్ రావు, ఈ ముగ్గురు కూడా క్రియాశీలకంగా బీజేపీకి అత్యంత కీలకమైనటువంటి తెలంగాణ నేతలుగా గుర్తింపు పొందారు. మరి ముఖ్యంగా ఉద్యమ నాయకుడిగా ఈటెలకు బలమైనటువంటి నేపథ్యం ఉంది. ఇక తెలంగాణలోని పల్లెల్లో కూడా ఈటెల రాజేందర్కు మంచి గుర్తింపు కూడా ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కల్టు పాలిటిక్స్ చేయడంలో అరవింద్ దిట్ట అనేటువంటి ప్రచారం కూడా జోరుగా సాగేటువంటి వైనం. ఈ నేపథ్యంలో క్యాడర్కు మాటలతో బూస్టింగ్ ఇవ్వగలిగినటువంటి కెపాసిటీ కూడా అరవింద్ వైపు ఉంది. సో సబ్జెక్టు యొక్క అంశాన్ని ముందు పెట్టి మడత పెట్టేటువంటి వకీల్ సాబ్ రఘునందన్ రావు కూడా కలిస్తే ప్రత్యర్థులకు చుక్కలని అంటున్నారు కాషాయ దళం. మొత్తం మీద చూడాలి వచ్చేటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలతో పాటుగా నెక్స్ట్ వచ్చేటువంటి 2028 తెలంగాణ ఎన్నికల్లో ఈ త్రయం ఏ విధంగా పనిచేయబోతుంది, ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్ళబోతున్నారు. తాజాగా ఉన్నటువంటి వచ్చినటువంటి ఈ ప్రశంసలే వచ్చేటువంటి అసంతృప్తులను నిలదొక్కొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తారా? సో అధిష్టానం ఏ విధంగా వీరికి గైడ్లైన్స్ ఇచ్చింది అన్న దానిపైన మాత్రం కొంతవరకు చర్చనీయాంశంగా మారుతుంది.